మూడో పాటలో చెప్పింది. ఏం చెప్పింది? ఎక్కడ ధనుర్మాస వ్రతం చేస్తే అక్కడ మంచి పంటలు పండుతాయి, రోగములు ఉండవు, ఈతి బాధలు ఉండవు, పశు సంపద ఉంటుంది, గృహములలో ధన సంపద కూడా ఉంటుంది. ఇది కదండి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. ఎప్పుడు చెప్పింది ఇది? మూడవ పాటలో చెప్పింది. అంటే వ్రతం చేయడానికి ముందరే వ్రతం యొక్క ఫలితం చెప్పేసింది ఆండాళ్. మళ్ళీ చివరి పాసురంలో ఇంకేం చెప్తుందండి? ఇప్పుడు 30th పాసురం ఉంది, వంగక్కడల్ అనేది. అందులో ఇంకేం చెప్తోంది ఆవిడ? వ్రతానికి ఫలం చెప్పటలా. వ్రతానికి ఫలం అది అందరికీ. ఇప్పుడు వీళ్ళకేం వానలు అక్కర్లేదు, వీళ్ళకి పంటలు అక్కర్లేదు, మన గోపికలకి వీళ్ళకి డబ్బులు అక్కర్లేదు, కానీ పంటలు పండుతాయి, వానలు వస్తాయి, పశువులు బాగుంటాయి, డబ్బులు వస్తాయి. వీళ్ళకి అక్కర్లేదు అవి. ఇప్పుడు ఏమవుతాయి? అవన్నీ ఊరి వారందరికీ ఉపయోగపడతాయి. ఊరి వారందరూ వీళ్ళ చేత వ్రతాన్ని చేయడానికి అవకాశం ఇచ్చారు కనుక వాళ్ళందరికీ కూడా లాభం కలగాలనే ఉపకార స్మృతి, గ్రాటిట్యూడ్. ఇది తిరుప్పావయండి. మన ఆండాళ్ కేవలం మాకేదో లభింపజేసేసి అయిపోవాలని కోరుకోవటలా. తమకి ఇంత ఉపకారం చేసిన వాళ్ళు ఊరి వారందరూ అంగీకరించడం వల్ల కదండి వీళ్ళు ఈ వ్రతం చేయగలిగారు. లేకపోతే వీళ్ళని వాళ్ళని ఎక్కడెక్కడో సెపరేట్గా పెట్టేసిన వాళ్ళు ఇరువురిని ఒక చోటకి చేర్చి చేయండరా అని అంటే వీళ్ళు వ్రతం చేశారు. చేత వాళ్ళంతా కూడా వీళ్ళకి అంగీకరించి అనుకూలించి వ్రతాన్ని చేయనిచ్చిన కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతోటి ఆ వచ్చేటువంటి ఫలితాలన్నీ వీళ్ళకి ఎలాగో అవసరం లేదు కనుక మొత్తం ఆ ఫలితాలన్నీ ఊరి వారికే, తమకంటూ ఏం అక్కర్లేదన్నమాట అండి. మనకి